సార్ రాజాసాబ్ ఎలా ఉండదు? రాజాసాబ్ సూపర్ మూవీ సార్. అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ఒక కొత్త లోహం. అది కూడా మారుతి గారు చాలా బాగా చేసుకున్నారు. చాలా ప్రభాస్ సార్తో ట్రావెల్ చేసింది, అంత హ్యాపీ. ఇది కాకుండా మన ప్రశాంత్ వర్మ మహాకాళి, అవును, అది సేమ్ మన విభీషణుడుగా చేస్తున్నాం సార్. మొత్తానికి 14వ తారీఖున మీరు చాలా ఇష్టపడి చేసిన కాంతా రిలీజ్ అవుతుంది. ఆడియన్స్కి ఏం చెప్తారు కాంతా గురించి ఒక మాట? ఇది కొత్త లోకం సార్, మీరు వచ్చి ఎంజాయ్ చేయండి. ఇలా మనుషులు యాక్చువల్గా ఏంటి సార్, అప్పుడున్న ఈగో ఇప్పుడు ఉంది సార్, అప్పుడున్న ప్రాబ్లం ఇప్పుడు ఉంది. మనుషులు మాత్రమే మారుకున్నారు సార్, ప్రాబ్లం అల్లే ఉంది సార్. అది మీరు వచ్చి ఆ 50స్లో జరిగిన విషయాన్ని మీరు చూడడం ఒకటి. ఇది కాకుండా మీరు ఇప్పుడు కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఓ ఇతను ఇళ్ళనే ఉన్నారు కదా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓ మిస్అండర్స్టాండింగ్, ఓ స్మాల్ మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏమైనా జరుగుతుంది అలానేదా సార్. మనతో కోరికి మనకు ప్రాబ్లం అంతే, 5 minutes కూర్చుని మాట్లాడితే అన్నీ సరైపోతుంది. ఆ 5 minutes ఇవ్వడానికి ఎవరికి టైం లేదు, లేదంటే వాళ్ళ ఈగో దానికి అడ్జస్ట్ చేయడం లేదు. అది కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ జరుగుతుంది అనేదా సార్. మొత్తానికి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. 14వ తారీఖున మీ సినిమా వస్తుంది, అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని, మీరు ఏ లక్ష్యంతో ఈ సినిమా చేశారో ఆ లక్ష్యాన్ని ఈ సినిమా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.